రాజమండ్రి జాతరలో ఒక అమ్మాయిని చూశాను రా. అసలు అక్కడి నుంచి రావాలంటే మనసు ఒప్పలేదురా. చాలా బాగుంటుందిరా. ఆ అమ్మాయిది ఏ ఊరు ఎక్కడుంటుందో తెలుసుకుందాం అనుకుంటే డాడీ అర్జెంట్గా రమ్మని ఫోన్ చేశాడు. ఒరే బుల్లి, మళ్ళీ ఆ అమ్మాయి నాకు కనిపిస్తుందంటావా? తప్పకుండా కనపడుతుందిలేరా. వీడికి ఏమైంది? ఎలా వచ్చారు? ఆశ్చర్యంగా ఉంది. అయ్యో మామయ్య, నమ్మలేకపోతున్నాను. వీడు చూడు. ఈయనెవరు? మీ ఫాదరా? హలో, ఏమైంది వీడికి? ఏంటి మన లవ్ గురించి మీ ఫాదర్ని ఇక్కడ తీసుకురావడం అవసరమా? ఏమైందన్నా? ఆ మాట్లాడగలసింది నేను నాన్న. ఏంటి విషయం? ఏ విషయం? కన్నా బుజ్జి ఉండండి, మీకు అసలే తొందర ఎక్కువ. మీరేంటి అసలు ఇక్కడ ఉన్నారు? కన్నా నిద్ర సరిపోయిందా? హారతి తీసుకో. ఇంకా స్నానం చేయలేదు మమ్మీ. పర్వాలేదు లేరా, చిన్నపిల్లాడు, నీకు పట్టింపు లేదు. సరే, అబ్బాయికి వేడి నీళ్ళు పెట్టమ్మా త్వరగా. అలాగే అత్తయ్యా. తీసుకోమా. మీరు హారతి తీసుకోండి. నాకేం అక్కర్లేదు, నువ్వు మీ అబ్బాయి చల్లగా ఉండండి. ఇదిగో నాకు ఈ పూజ. ఇప్పుడు చెప్పు నాన్న, ఏంటి కథ? ఏం లేదు డాడీ, రాజమండ్రి గోదావరి గడ్డ మీద జాతర చూసుకుని గోదావరి బ్రిడ్జ్ నుంచి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని రెడీగా ఉంది. ఇటు నుంచి అందరూ పరిగెత్తుకుని వస్తున్నా, అమ్మాయి చావడం రెడీగా ఉంది. బ్రిడ్జ్ నుంచి ట్రైన్ నుంచి బ్రిడ్జ్. ఏం డాడీ అలా చూస్తున్నారు? పర్లేదు చెప్పు నాన్న, ఆల్రెడీ చెవులో పువ్వు పెట్టుకున్నా కదా, చెప్పు. అది కాదు డాడీ. టిఫిన్ రెడీ. వస్తున్నా. ఏం లేదు డాడీ, తర్వాత చెప్తాను, స్నానంకి వెళ్ళాలి. నన్ను అర్థం చేసుకోవచ్చుగా. హాయ్ డాడ్, హాయ్ మామ్. హాయ్ నాన్న. ఏంటి ఈరోజు స్పెషల్? ఊరినానా? ఏమంటున్నాడు రా మా బాబు? ఏమంటాడు? మా బాబుని ఒకసారి అడిగినట్టు చెప్పమన్నాడు. మమ్మీ, దీనికి అర్జెంట్గా పెళ్లి చేయాలి. పంచేసుకోరా. ఓకే మమ్మీ, నాకు ఆకలిగా లేదు, నేను వెళ్ళొస్తా. అదేంట్రా ఒక పూరి తినేది? వద్దు మమ్మీ. పాకెట్ మనీ ఉందా? వాడికి 10,000 ఇవ్వే. దేనికి? లాస్ట్ వీక్ నుంచి పాకెట్ మనీ ఏది తీసుకోలేదు కదరా. పాకెట్ మనీ 10,000 ఇచ్చి పాడు చేద్దామనే. ఆల్రెడీ మీ పర్స్ నుంచి 100 రూపాయలు లేపేస్తా.